వరద జలాలు అనేవి ఊహాజనితమైనవని, వాటి ఆధారంగా దేశంలో ఇప్పటివరకు ప్రాజెక్టులు కట్టిన దాఖలాలు లేవని ప్రముఖ జలవనరుల నిపుణుడు వెదిరే శ్రీరామ్ అన్నారు. భవిష్యత్తులో ఇతర భాగస్వామ్య రాష్ట్రాలు తమకు కేటాయించిన పూర్తి నీటిని వాడుకుంటే వరద జలాల ఆధారిత ప్రాజెక్టులు పనికిరాకుండా పోతాయని తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన ఇలాంటి వాటికి కేంద్ర జల సంఘం అనుమతించదన్నారు. నదీ ప్రవాహంలో 75% నీటి లభ్యత ఆధారంగానే ప్రాజెక్టులు నిర్మించాలన్నారు. 2010లో గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకు 532.9 టీఎంసీలు జలసంఘం కేటాయించిందని, దీని ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని శ్రీరామ్ తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు అనుమతి కోసం సిడబ్ల్యూసీకి ఏపీ దరఖాస్తు చేస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్నవి, భవిష్యత్తులో చేపట్టబోయే వాటి వివరాలు జలసంఘం అడిగిందని ఆయన గుర్తు చేశారు. వరద జలాల ఆధారిత ప్రాజెక్టుల వల్ల ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉందన్నారు. స్టేట్ వర్షన్ ఒకటి ఉంటుంది, స్టేట్ వర్షన్ ఇంకోటి ఉంటుంది. సిడబ్ల్యూసీ గేజ్ స్టేషన్ యావరేజ్ గా 3000 టీఎంసీ పోతున్నది అనేది చెప్పింది. బట్ అదే సిడబ్ల్యూసీ గేజ్ స్టేషన్ నుంచి నెంబర్ తీసుకొని యావరేజ్ వాటర్స్ లెక్కేసి లేదు 1100 టీఎంసీ పోతున్నాయి. అది కూడా ఈ 1100 టీఎంసీల 5 రాష్ట్రాలకు అష్యూర్డ్ వాటర్స్ మీద కట్టుకున్న ప్రాజెక్టుల నీళ్లు ఉన్నాయి, కట్టుకున్నాక ఆపరేషన్ సరిగా లేకుండా నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ చెప్పింది. మరి ప్రామాణికత అనేది ఉన్నప్పుడు అవి ఫాలో అయి చేయాలి కదా. జిఆర్ఎంబీ సిడబ్ల్యూసీ ఎవడైంది ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, ఫ్యూచర్ ప్లాన్ ప్రాజెక్ట్ సిమ్యులేషన్ ఇవ్వాలి. తెలంగాణ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి. సిమ్యులేషన్ స్టడీస్ లో ఇఫ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, నో వన్ విల్